చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ అంటారు. పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ అంశానికి సంబంధించి ఒక కథనం చూద్దాం. 1980, 1990 దశకంలో పాకిస్తాన్ ప్రేరిత ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ రాష్ట్రంలో ఇలాగే రోడ్ల మీద ఎడుతున్న బస్సులను ఆపి కేవలం హిందువులు మాత్రం ఆ బస్సుల నుండి దింపేసి పిల్లలు, వృద్ధులు, మహిళలు అనే విచక్షణ ఏమాత్రం లేకుండా కాల్పులు జరిపి అత్యంత పైశాచికంగా వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. అలాగే 1990 దశకం నుండి మొదలు మొన్న 370 ఆర్టికల్ తీసే వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇలాగే హిందువులు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా వేలాది మందిని హత్య చేశారు. కట్ చేస్తే ఇప్పటికి పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు కూడా సేమ్ టు సేమ్ అదేవిధంగా బస్సులు నాపి అందులో నుండి కేవలం పంజాబ్ పౌరులు మాత్రమే దింపేసి కాల్చిపారేస్తున్నారు. ఇకప్పుడు మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలోనైనా లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోనైనా హిందువులు పొట్టను పెట్టుకుని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అదే పాకిస్తాన్ ప్రాంతంలోని పంజాబీ ఉగ్రవాదులే కావడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యంలో పంజాబీలదే మొత్తం పెత్తనం అన్నది తెలిసిందే. ఆ పాకిస్తానీ సైన్యం కనుసన్నలోనే ఖలిస్తాన్ ఉగ్రవాదులైనా లేదా కాశ్మీర్ ఉగ్రవాదులైనా నాడు మన హిందువులను ఊచకోత కోసింది. ఇక ఇవాళ అదే పంజాబీలు నేడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వేర్పాటువాదులు గురిపెట్టి దొరకబెట్టి ఊచకోత కోస్తున్నారు. బహుశా కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో. నాడు ఆ పంజాబీ పాకిస్తాన్లు మన దేశంలో రక్తపాతం పారిస్తే ఇవాళ అదే పంజాబీ పాకిస్తాన్లో రక్తం ఓడుతున్నారు. ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలి. ఇక ఒకప్పుడు అవిభాజిత భారతదేశంలోనిదే నేటి పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం. దేశ విభజన సమయంలో 65% పైగా పంజాబ్ ప్రాంతం పాకిస్తాన్ వైపుకి వెళ్ళింది. ఇక అలాగే పాకిస్తాన్ పంజాబీలు అందరూ కూడా ఒకప్పుడు సిక్కులే. అయితే మతోన్మాద మొఘలుల కాలంలో వాళ్ళంతా కూడా మొఘలుల ఊచకోతలను తట్టుకోలేక ఇస్లాంకి మారిపోయారు. ఇవాళ పాకిస్తాన్ సైన్యంలో కానీ, రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ, చివరికి ప్రభుత్వ అధికారగణంలో కానీ మొత్తంగా మతం మారిన ఆ పంజాబీలదే ఆధిపత్యం. ఇక బెలూచిస్తాన్ వారంతా కూడా గిరిజన తెగలకు సంబంధించిన వాడు. గిరిజన తెగలంటే ఒకప్పుడు వాళ్ళు హిందువులు అంతర్భాగమే అని ఇక్కడ వేరే చెప్పాల్సినటువంటి పని లేదు. పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిన పంజాబీలు ఇస్లాం మతంలోకి మారిపోతే ఇక ఇప్పుడు మన దేశంలోనూ పంజాబ్లోని సిక్కులు సోనియా గాంధీ పెత్తలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పుణ్యమాని క్రైస్తవంలోకి మారడం మెల్లిమెల్లిగా మొదలై ఇక ఇప్పుడు ఆ ప్రభుత్వ పుణ్యాన్ని అది ఇంకా ఉధృతమైంది. ఇంకో 10-20 సంవత్సరాలు అయితే అక్కడ సిక్కుల్లో మెజార్టీలు క్రైస్తవులు అవ్వడం ఖాయం. ఇక ఇప్పుడు సిక్కులకి ఆత్మన దగ్గర అమృత్సర్ స్వర్ణ దేవాలయం పరిస్థితి ఏమిటన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఇకపోతే ఉపసంహారం ఏంటంటే సిక్కులకి ఎంతో పవిత్రమైన మరియు ప్రాధాన్యత గల కర్తార్పూర్ కారిడార్గా నేడు పిలువబడే ప్రాంతంలో సిక్కుల జనాభాను ఎక్కువగా ఉన్నప్పటికీ పైగా నాడు సిక్కులు ఎంతగా వేడుకున్నప్పుడు కూడా దేశ విభజన సమయంలో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పింది గాంధీ, నెహ్రూ మహానుభావుల ద్వయం. ఇక తర్వాత కొన్నాళ్ళకు పాకిస్తాన్ దేశంతో మనకు జరిగిన యుద్ధంలో మన సైన్యం లాహోర్ వరకు చొచ్చుకుపోయినప్పుడు యుద్ధం ముగిశాక మన దేశానికి 2 కిలోమీటర్ల మేర అనుకున్న కర్తార్పూర్ ప్రాంతాన్ని మన దేశంలో కలిపేసుకుని సిక్కులకు అప్పగించాలని ఒక సైన్యం నుండే కాకుండా అన్ని వైపుల నుండి వచ్చిన డిమాండ్లను తోసేసి నాడు ఇందిరాగాంధీ మళ్ళీ పాకిస్తాన్ దేశానికి అప్పచెప్పింది. ఆ కర్తార్పూర్కి అత్యంత ప్రాధాన్యం ఉండడానికి కారణం సిక్కు మత స్థాపకుడు గురునానక్ తన జీవిత చర్మాంకంలో అక్కడ పెద్ద గురుద్వారాతో పాటు అతిపెద్ద లంగర్ వంటశాల స్థాపించి అక్కడే స్థిరపడ్డాడు. ఆ రకంగా కర్తార్పూర్ ఎంతో ప్రాధాన్యత మరియు వ్యూహాత్మక ప్రాంతం కూడా.